Good afternoon to everyone. Welcome back to KBH channel and continuation of the communication skills. Today we are going to discuss some more bits. Already we discussed in the previous classes about communication skills and why we need communication skills and what are the good communication skills, why it is important to everyone. And today we are going to discuss about the communication in detail about the previous class continuation. In that we discussed that submissive communication, aggressive communication and assertive. Submissive means already we told that I am not okay, you are okay. Aggressive means I am okay, you are not. But assertive means I am okay, you are also okay. So why we require the three based on the situations, based on time and based on the circumstances, everyone is going to play either the submissive or aggressive or assertive. Means submissive first. Means in that what we are discussing means I am not okay. You are okay. Why I am not okay? Means in submissive we give more priority to the others' rights and we try to fulfill the others' needs when we compare with ours. మన వాటితో కంటే కూడా ఇతరుల యొక్క అవసరాలను కానీ ఇతరుల యొక్క హక్కులకు కానీ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి మనముగా మనకేం తెలియదు అన్నట్టుగా తయారవుతాం. అట్లా కాకుండా ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. చూడండి ఇంకా ఇక్కడ మనం డీటెయిల్గా వెళ్తే ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే పోరాటం. ఎందుకు అనవసరంగా wanతోటి గొడవ, ఎందుకు మనం గొడవ పడాలి, ఎందుకు పొట్లాట పెట్టుకోవాలి, ఎందుకు ఊక అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేసుకోవాలి అన్న ఫీల్ మన లోపల కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్మిసివ్గా మారుతాం. అంటే దాని గురించినటువంటివి మనకు తెలిసినప్పటికి కూడా అతనితో అనవసరము అనేటువంటి ఫీల్ మన లోపల కలిగినప్పుడు వాట్ వీ ఫీల్ మీన్స్ సబ్మిసివ్ ఈజ్ బెటర్. ఎందుకోసము అంటే కాన్ఫ్లిక్ట్. చూడండి ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాన్ని దృష్టిలోకి తీసుకుంటాం. ఎప్పుడైతే ఆ విధంగా దృష్టిలోపలికి తీసుకుంటామో మనము వి గివ్ ప్రయారిటీ లెస్ అండ్ మోర్ ప్రయారిటీ టు ది ఆపోజిట్. మన ప్రయారిటీ మీద మనం తక్కువగా అంటే మన అవసరాన్ని తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళ యొక్క అవసరాన్ని ఎక్కువగా ఫీల్ అవుతాం. ఇవి సాధారణంగా మీరు ఇన్ యువర్ స్టూడెంట్ లైఫ్, ఇన్ యువర్ స్కూల్ లైఫ్, అంటే జస్ట్ వెన్ యు ఆర్ ఇన్ 5th, 6th, 7th, 8th స్టాండర్డ్స్, ఈ విధంగా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది కాదు అని చెప్పి వాదించడానికి మన లోపల ఉన్నటువంటి ఒక భయం కానీ లేదా అనవసరంగా వాళ్ళతో గొడవెందుకు అనేటువంటి ఫీల్లో కానీ మనం ఏం చేస్తామంటే సబ్మిసివ్గా మారుతూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ ఇన్ క్లాస్ రూమ్ ఆల్సో. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్లాస్ రూమ్ బట్ బికాస్ ఆఫ్ ది ఫియర్, మన లోపల మనకు తెలియకుండా ఏర్పడినటువంటి ఒక భయం, ఆ భయం చేత ఏం చేస్తున్నామంటే మనం సబ్మిసివ్గా మారిపోయి వి గివ్ ప్రయారిటీ టు ది అదర్స్. సో అవాయిడ్ సచ్. ఎప్పుడైతే మనం కొన్ని సందర్భాలను బట్టి, అంటే చూడండి ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ యూ సే, వాటిని చూడగానే మన లోపల ఒక రకమైనటువంటి ఫీల్ వచ్చేస్తుంది. ఏంటిది ఆ ఫీల్ అంటే, అబ్బా వీడు వచ్చాడరా ఇక బుర్ర తినేస్తాడు మనది అని అనుకున్నప్పుడు మనం ఏం చేసినాము అంటే ఆటోమేటిక్గా సబ్మిసివ్గా మారిపోయి వాడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పమని
మొత్తం విని అయిపోయిందా, ఓకే బాయ్ బస్, ఓకే నాకు టైం లేదు, నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి ఎస్కేపింగ్. చూడండి దాని నుంచి ఏం జరుగుతుంది అంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యుయేషన్స్, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సర్కమ్స్టెన్సెస్, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో సబ్మిసివ్ ఈజ్ mainly I am not okay, even though we have more knowledge than the opposite. అతని కంటే ఎక్కువగా మన లోపల ఆ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ మనం ఏం చేసినామంటే, వద్దు బాబు వీనితోటి గొడవ ఎందుకు, అనవసరంగా వీనితోటి గొడవ పెట్టుకుంటే లేదు, మాట్లాడితే డిస్కషన్ చేస్తే అది ఇంకా పెద్దగా అయిపోతుంది, ఊకెందుకు అని చెప్పి మనం ఎస్కేప్ అవుతాం. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్ వి టోల్డ్ ఆర్ వి డిస్కస్ మీన్స్ అగ్రెసివ్. అనగానే మీకు అర్థం కావాలి అగ్రెసివ్. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న దానిలోనే, అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు. అంటే ఎక్కడైనా 3 కాళ్ళు ఉంటాయా కుందేలకు అంటే ఉండవు, 4 ఉంటాయి. కానీ వాదన ఏ విధంగా చేస్తున్నామంటే నాదే మీన్స్ ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్. చూడండి సబ్మిసివ్కి రివర్స్. సబ్మిసివ్లో ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్, బట్ హియర్ ఐ ఆమ్, యు ఆర్ నాట్. అంటే ఎప్పుడైతే మన లోపల ఒక అగ్రెసివ్ నేచర్, నేనే గొప్ప అనేటువంటి ఆలోచనాభావం కలిగిందో, అహం కలిగిందో, అప్పుడే మన లోపల ఏం జరుగుతుంది అంటే నేనే గొప్ప. అంటే దాన్ని బట్టి మనం ఏం చేసినాం, వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రయారిటీ టు ది రైట్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్, రైట్స్ ఆఫ్ ది అదర్స్. ఎదుటి వ్యక్తి యొక్క భావాలకు కానీ, ఎదుటి వ్యక్తి యొక్క రైట్స్ అంటే హక్కులకు కానీ మనం ప్రయారిటీ ఇవ్వం. ఎంతసేపటికి నేనే గొప్ప, నాదే. చూడండి ఇవి సాధారణంగా ఇన్ సమ్ ఆఫ్ ది ఫ్యామిలీస్, కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సంపాదించేటువంటి తండ్రి పిల్లలు ఖర్చులు పెడుతూ ఉంటే ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటారు. నేను చెప్పిన మాట విన్నాడా, నాకు ఏం కావాలంటే అవి ఇప్పిస్తున్నా, ఏం చేయాలంటే అవి చేపిస్తున్నా, వానికి ఏమి అడిగితే అది ఇస్తున్నా, ఎందుకు నా మాట విన్నాడు అనేటువంటి ఒక అగ్రెసివ్ నేచర్ వాళ్ళ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. తాగి ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళు ఎంతసేపటికి మాదే సాగాలి, మాదే గొప్ప అన్న ఫీల్ లోపల మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు వయోలేటింగ్, చూడండి సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ వయోలేటింగ్ ది రైట్స్, దే ఆర్ సింప్లీ డ్రాగింగ్. వాళ్ళు మన యొక్క హక్కులనన్నిటినీ లాగేసుకుంటున్నారు. అంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆల్సో హ్యావ్ సమ్ రైట్స్ టు స్పీక్, ఆర్ యు ఆర్ ఆల్సో హ్యావ్ సమ్ నాలెడ్జ్, యు ఆర్ ఆల్సో హ్యావ్ సమ్ communication with you. Means they won't consider all this. Simply they are ignoring all and feeling that I am, nene. సో ఎప్పుడైతే ఈ నేచర్ ఉంటుందో, అవతలి వ్యక్తి ఏదైనా వీళ్ళతో మాట్లాడాలన్నా, ఏదైనా సమాచారం వీళ్ళ నుంచి పొందాలన్నా, లేదు అతనికి తెలిసిన సమాచారాన్ని వీళ్ళకు తెలియచేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళకున్నటువంటి అగ్రెసివ్ నేచర్. దే వోంట్ రెస్పెక్ట్. ఫస్ట్ థింగ్ చూడండి, ఇక్కడ సింపుల్ మనం ఇక్కడే చెప్తున్నాం, దే వోంట్ రెస్పెక్ట్. వాడేంది నాకు చెప్పేది, నీవేంది నాకు చెప్పేది అంటే ఒక రకమైనటువంటి అహం, ఈగో. ఎప్పుడైతే ఇది ఉంటుందో వి వోంట్ లిసన్, మీన్స్ దే వోంట్ లిసన్. వాళ్ళు వినరు. ఎంతసేపటికి బాధే గొప్ప, మేము చెప్పినట్టు నడవాలి, మీకు మాట్లాడే హక్కు లేదు. చూడండి మనం చూస్తూ ఉంటాం, ఏయ్ మాట్లాడకు నువ్వు, చిటికేసి మరీ చెప్తుంటారు కొన్ని సందర్భాలలో. నువ్వేంది రా చాలా మాట్లాడుతున్నావు అని అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు.
అంటే టు సమ్ ఎక్స్టెంట్ వాట్ దే ఆర్ ఫీలింగ్ మీన్స్ దే ఆర్ ద సుపీరియర్స్ దాన్ ది ఆపోజిట్. ఎదుటి వాళ్ళ కంటే కూడా మనమే సుపీరియర్ అనేటువంటి ఫీల్ వాళ్ళ లోపల కలగటం అన్నమాట. సో టు అవాయిడ్ ఆల్ దిస్, టు గెయిన్ more and more, to maintain the public relation, to have such a bonding with the people, then what type of means we must and should have the assertive nature, assertive communication. Why assertive communication is necessary means we are giving importance, we are giving respect to the others. మీన్స్ నీవెట్లయితే మనిషివో వాట్ ఎవర్ ద హ్యూమన్ రైట్స్ అని మనం అంటున్నామో, వాట్ ఎవర్ ద ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనం అంటామో, అవి నీకెట్లా ఉన్నాయో లేదు నాకెట్లా ఉన్నాయో అదేవిధంగా నీకు ఉంటాయి. ఈవెన్ దో యు నో అబౌట్ ది సబ్జెక్ట్, ఈవెన్ దో యు నో అబౌట్ దట్ కమ్యూనికేషన్, యు నో అబౌట్ దట్, దెన్ యు లిసన్ ఫస్ట్. సో లిజనింగ్ యాక్టివ్లీ, చూడండి అందుకే మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకుందాం, లిజనింగ్ యాక్టివ్లీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారనేటువంటి దాన్ని ముందు మనం శ్రద్ధగా వింటే దాని వలన మనం ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి, ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ను మనం డెవలప్ చేసుకోగలుగుతాం అనేటువంటిది మనం బేస్ చేసుకోవచ్చు. సో అసర్టివ్ అని ఎందుకు అంటున్నామంటే ఎదుటి వ్యక్తులకు కూడా మనం ప్రయారిటీ ఇవ్వటం, ఇంపార్టెన్స్ ఇవ్వటం. నాకు తెలిసిన సమాచారాన్ని నేను అందించాను, ఎక్స్ట్రా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జస్ట్ యూ ఆల్సో టెల్ మీ, ఐఎమ్ గోయింగ్ టు లిసన్. సో అందుకే యాక్టివ్ లిసనింగ్. చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందాక, యాక్టివ్ లిసనింగ్ అంటే ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎక్కడనో దిక్కులు చూసుకుంటూ తలలు తిప్పుకుంటూ ఎక్కడనో ఆకాశంలో చూస్తూ ఉంటే వాట్ దే ఫీల్ మీన్స్ దే ఫీల్ దట్ హీ ఈజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు లిసన్. మీన్స్ హీ ఈజ్ వాట్ దే థింక్ అబౌట్ యూ మీన్స్ దే ఫీల్ దట్ యు ఆర్ అగ్రెసివ్. ఓ ఇతను ఏదో చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నాడు, అందుకే మనం చెప్తున్నటువంటి వినటం లేదు. కానీ వెన్ యూ లిజన్ టు దెమ్ ప్రాపర్లీ బై ఐ కాంటాక్ట్, by keeping your eyes on them, by listening to their voice only, అప్పుడే వచ్చినటువంటి వ్యక్తులు కానీ సమాచారం ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం చెప్పిందంతా విన్నాడు. చూడండి ఇవి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎక్కడో పోయి ఉంటాం, ఎవరితోటో ఏదో మాట్లాడాలని, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే వింటూ ఏ నీళ్ళు తీసుకురారా, చూడండి ఏ టీ తీసుకురాపో అంటే వాట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూ అండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ గివింగ్ కమ్యూనికేషన్, వాట్ కమ్యూనికేషన్ యు ఆర్ సేయింగ్. ఏమో చెప్తున్నారు ఇందాక అని అగైన్ దే రిపీటింగ్ ద క్వశ్చన్స్, అగైన్ దే ట్రై టు గ్రాస్ప్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. ఐదర్ ట్వైస్ ఆర్ థ్రైస్, సమ్టైమ్స్ 2 లేదా 3 సార్లు కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటికి వచ్చి పోతాం మాట్లాడతాం కానీ వేస్ట్. ఆయన అడిగిందే అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు. చూడండి దిస్ ఈజ్ ఆల్ కామన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర హర్డల్స్ లాగా దాటుకుంటూ వచ్చినటువంటివి. సో మనం అసర్టివ్గా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ రెస్పెక్ట్ టు ది opposite and listen to them properly what they are saying, then only we can share our feelings, emotions. అందుకే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం what are the communication, what is the communication, who involves in that means first of all the communicator who is giving the information and the receiver who is receiving that and what he is giving a message. ఎప్పుడైతే ఫీల్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మన లోపల ఉండి మనం చెప్తున్నామో అప్పుడే అవతలి వ్యక్తులు మన యొక్క ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ని కానీ అన్నిటినీ అర్థం చేసుకొని మనతో చక్కగా సవ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఫీల్ ఫ్రీ అండ్
always give priority for assertive communication. Don't become submissive all the times and don't become aggressive all the times. Already మనం చెప్పుకున్నాం, based on circumstances. If the information you know very well or already you have communicated with that, then there is no need. అప్పుడు మనం సబ్మిసివ్గా మారిన పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, మనకు పెద్దగా నష్టం జరగదు. కానీ ఆల్వేస్ సబ్మిసివ్ అయిపోతే ఏం జరుగుతుంది అంటే మనకేం తెలియదు, ఇంక మీరు చెప్తూ ఉండండి నేను వింటూ ఉంటాను అంటే వీఆర్ ఓన్లీ ద లిజనర్స్, పార్ట్ అండ్ పార్షియల్ లిజనర్స్ ఓన్లీ, నాట్ యాక్టివ్ లిజనర్స్, ప్యాసివ్. ఎందుకోసం? మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు వచ్చిండేది అతనితో టైం వేస్ట్ చేయడం అన్నట్టుగా మనం వింటూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ యూ డెవలప్ యువర్ కమ్యూనికేషన్, and in the next class we would like to meet with interpersonal skills. Until then, have a good day. Watch my channel, subscribe, share, and thank you for watching.